యెహోషువ 40 years 40 సంవత్సరాలు మోషే మాట విధేయతతో విన్నాడు. మోషే చెప్పిన పని విధేయతతో చేశాడు. మోషే కొడుకుల్లో ఎవ్వడు కనబడలా, కానీ యెహోషువ ఎప్పుడూ మోషేతోనే ఉన్నాడు. దేవుడి నుంచి మోషే వింటే మోషే మాట యెహోషువ విన్నాడు. వన్ ఫైన్ డే గాడ్ కేమ్ టు జాషువా అండ్ సెడ్ టోల్డ్ హిమ్, యెహోషువ మోషే చనిపోయాడు, ఇప్పుడు నువ్వు ఈ బాధ్యతని తీసుకో. ఆయన ఐగుప్తు నుంచి విడిపించాడు, నువ్వు కనాను దేశంలో ప్రవేశింపచేస్తావు. బాబు మోషే లాంటి వాడి వల్లే కాలది ఈ జనాల్ని హ్యాండిల్ చేయటం, నా వల్ల అస్సలు అవ్వదు అన్నాడు. ఆయన అన్నాడు, ప్రజల ముందు హెచ్చించటం నేను మొదలు పెడతా, నీ నోట్లోంచి వచ్చే మాట నెరవేర్చడం నేను చూపిస్తా, నీ నోట్లోంచి వచ్చే ఆజ్ఞ నెరవేర్చడం నేను చూపిస్తా, ప్రకృతి మనుషులు ప్రతి ఒక్కటి నోటికి భయపడేటట్టు చేస్తా, దాన్ని చూసిన ప్రజలు నీ మాట ఖచ్చితంగా వింటారు, నిన్ను గొప్ప చేయటం మొదలు పెడతా. నువ్వు మాట వినేవాడవైతేనే నీ మాట వింటారు, నువ్వు మాట వినని వాడవైతే నీ మాట ఎవ్వడు విండు, నీ మాట ఎవ్వడు విండు. కాబట్టి మొదట నువ్వు దేవుని స్వరాన్ని వినేవాడు అవ్వాలి, అప్పుడు ప్రజలు నీ సంఘం ఏ స్థాయికి వస్తుందంటే, నీ చెలికత్తెలు నీ మాట వినాలని ఆశపడుతున్నారంటే నువ్వు ఈ ఆదివారం ఏ సందేశం తెస్తావు, ఈ గురువారం ఏ సందేశం తెస్తావు, ఈ స్పెషల్ మీటింగ్లో ఏ సందేశం తెస్తావు, ఈ మీటింగ్లో ఏ సందేశం తెస్తావని ప్రజలు నీ కోసం ఎదురు చూడాలి అని అంటే ఆ సందేశం దేవుని సందేశం అయి ఉంటుందని ప్రజలకు అర్థం కావాలి. ఇదేదో సొల్లు కబుర్లు, సోది కబుర్లు, లేకపోతే దాని గురించి దీని గురించి పిట్ట కథలు, ఆ కథలు, ఈ కథలు మాట్లాడటం కోసం సిద్ధపడితే ప్రజలు రారు. ఒకవేళ వచ్చినా వాళ్ళు సంఘం కాదు. సత్యవాక్యం కోసం ఎవడు అర్రులు చాచి ముందుకు వస్తాడో వాడే నిజమైనటువంటి సంఘం, వాళ్ళే ఎత్తబడతారు. ఈరోజు సంఘం చాలామంది, అపోస్తలుడైన పౌలు చెప్పాడు, వాళ్ళ ఇచ్చింగ్ ఇయర్స్ అన్నాడు, దురద చెవులు కలిగిన వాళ్ళు వాళ్ళ సొంత బోధకుల్ని పెట్టుకుంటారంట. ఎందుకు? దురదొస్తే గోకితే ఎట్లా సమ్మగా ఉంటుందో వాళ్ళకి సమ్మగా ఉండే వాక్యం మాత్రమే వాళ్ళు చెప్తారు, ఎక్కడ ఇబ్బంది పడని వాక్యం వాళ్ళు చెప్తారు, వాళ్ళని రూపించలేని, సృష్టించలేని, తయారు చేయలేని వాక్యం వాళ్ళు చెప్తారు. అలాంటి వాళ్ళే వాళ్ళు ఎత్తుక్కుంటారట. వీళ్ళు సంఘమే, కానీ సంఘం కాదు ఇది, ఎత్తబడే సంఘం కాదు, విడవబడే సంఘం ఇది. ఎత్తబడే సంఘం ఎప్పుడూ కూడా దేవుని స్వరం కోసం, దేవుని మాట కోసం ఎదురు చూస్తుంది. నేను అందుకే మీతో చెప్తా, ఆదివారం మీరు వచ్చేటప్పుడు మీరు శనివారమే ప్రార్థన చేయాలి, ప్రభువా మీ స్వరం మేము రేపు వినాలి. నీ దాసుడు ఊరికే నిలబడేటువంటి మైక్ మాత్రమే, నీ స్వరాన్ని నీ దాసు నుంచి మేము వినాలి అని మీరు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం.